అర్బన్ బ్యాంక్ పాలకవర్గం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం. అయితే ఈసారి అనంతపురం పట్టణంలో కనీ విని ఎదురుగని విధంగా ఈరోజు ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. మరి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ అనంతపురం పైన ఉండాలని 8 సంవత్సరాల ఈ బ్యాంక్ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి పోవాలా, ప్రజలకు సేవలు చేయాలా, సామాన్యుల బ్యాంకుగా పేదవారి బ్యాంకుగా పిలువబడుతున్నటువంటి ఈ బ్యాంక్ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలా, ప్రజలందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నదే మా పాలకవర్గం యొక్క ఆశ. మా పాలకవర్గంలో అనేక మంది ఉన్నారు. వీరంతా కూడా సామాజిక సేవకులు, నిరంతరం పేద ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులు. ఈ విధంగా మా దాంట్లో చదువుకున్న వ్యక్తుల నుంచి సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇందుకు సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా మా అర్బన్ బ్యాంక్ పాలకవర్గం మరియు సిబ్బంది భరిస్తున్నదని కూడా తెలియజేస్తున్నాం. ఇక 3వ తారీఖు సాయంకాలం 5 గంటలకు అంగరంగ వైభవంగా వేలాది మందితో ఈ అమ్మవారి యొక్క చివరి దర్శనంతో పాటు జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భక్తాదులు, అనంతపురం ప్రజలు, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొనాలా. ఆ అమ్మవారికి నిత్య కైంకర్యాలు అంటే ప్రతి క్షణం కూడా ఆ అమ్మవారికి బ్రాహ్మణులచే వేదాలు పఠిస్తూ చాలా పద్ధతులు పాటిస్తూ మేము చేస్తున్నాం. మరి ఇందులో ప్రజలంతా కూడా పాల్గొంటారని మేమంతా కూడా ఆశిస్తున్నాం. మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ వేదిక కావడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.